ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. రాఖీ పండగ ముందు విషాదం చోటు చేసుకుంది. తమ్ముడు నన్ను క్షమించు, నీకు రాఖీ కట్టలేకపోతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఓ మహిళ. నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నా, నీకు రాఖీ కట్టలేనేమో తమ్ముడు. జుట్టు పట్టుకొని మంచానికేసి కొడుతున్నాడు. నా చావుకి కారణమైన భర్త అతని కుటుంబాన్ని వదలొద్దు అంటూ సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకుంది 24 ఏళ్ల శ్రీవిద్య. ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తున్న శ్రీవిద్య మరణం అందరి హృదయాల్ని కలిచివేస్తోంది. ఇలాంటి దుస్థితి ఏ మహిళకి రాకూడదు అంటూ అందరూ కంటతడి పెడుతున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘోరం చోటు చేసుకుంది. పెళ్లైన 6 నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తమ్ముడు, నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను. జుట్టు పట్టుకొని మంచానికేసి కొడుతూ ఉండటంతో తలంతా నొప్పిగా ఉంది. రేపు రాఖీ పండుగకు ఉండనేమో. నాన్నంటే నాకు ధైర్యం. నా చావుకి కారణమైన భర్త అతని కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అంటూ సూసైడ్ నోట్లో రాసి బలవన్మరణానికి పాల్పడింది శ్రీవిద్య. 24 ఏళ్ల శ్రీవిద్య ఎంఎస్సీ చదువుకొని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తోంది. భర్త ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైన నెల రోజుల నుంచే రాంబాబు శ్రీవిద్యను టార్చర్ చేయటం స్టార్ట్ చేశాడు. అందరి ముందు ఎగతాళిగా మాట్లాడటంతో పాటు దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇన్ని నెలలు రాంబాబు వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్న శ్రీవిద్య ఇంట్లో వాళ్ళకు చెప్పుకొని మాత్రమే బాధపడేది. ఈ క్రమంలోనే రాంబాబు వేధింపులు తీవ్రమవ్వటంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శ్రీవిద్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. పరిశీలించి అనంతరం మృతదేహాన్ని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. శ్రీవిద్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే శ్రీవిద్య ఆత్మహత్య కేసులో విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాంబాబు వ్యవహార శైలి, తను ప్రవర్తించిన తీరుపై సూసైడ్ నోట్ రాసి మరీ శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. తన భర్త కిరాతకుడని, ఎలా పడితే అలా కొట్టేవాడని ఆ సూసైడ్ నోట్లో శ్రీవిద్య క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను. జుట్టు పట్టుకొని మంచానికేసి కొడుతూ ఉండటంతో తలంతా నొప్పిగా ఉంది. రేపు రాఖీ పండుగకు ఉండనేమో. నాన్నంటే నాకు ధైర్యం. ఈ స్థితికి కారణమైన భర్త అతని కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు అంటూ శ్రీవిద్య ఆ సూసైడ్ నోట్లో పేర్కొంది. ఇక అంతేకాకుండా ఓ అమ్మాయి ముందు నేను పనికిరానంటూ రాంబాబు హేళనగా మాట్లాడాడు. ఆ అమ్మాయి ముందు చేసిన హేళన జ్ఞాపకాలు మరచిపోలేకపోతున్నా. రోజు తాగి నన్ను హింసిస్తున్నాడు. నా తలను మంచానికేసి కొట్టి వీపుపై పిడిగుద్దులు గుద్దాడు. మంచిగా ఉండటమే నేను చేసిన తప్ప అమ్మా? నన్ను నాన్నను ప్రతిసారి తిడుతున్నాడు. నేను పేపర్ కరెక్షన్స్ చేస్తుంటే తీసుకొని ఎగరేశాడు. ఆ పేపర్స్ తీసుకెళ్లి కాలేజ్ వాళ్ళకి ఇచ్చేయండి. అరే తమ్ముడు, జాగ్రత్త, ఈసారి నేను నీకు రాఖీ కట్టలేనేమో. అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకో తమ్ముడు అంటూ సూసైడ్ నోట్ రాసిన శ్రీవిద్య బలవన్మరణానికి పాల్పడింది. ఆ సూసైడ్ నోట్ చూస్తేనే అర్థమవుతుంది ఆ మహిళ ఎంత బాధకి లోనైంది, ఎంత మనస్తాపానికి గురైంది అనేది. తల నొప్పిగా ఉందమ్మా అంటూ రాసిన ఆ లేఖ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నారు. రాఖీ పండుగ వస్తుంది. రాఖీ పండగకి తమ్ముడికి రాఖీ కట్టలేకపోతున్నాను, నేను మీ అందరికీ దూరం అవుతున్నాను అని చెప్పేసి ఆ లేఖలో ప్రతి ఒక్క పదం కూడా నిజంగా చదివిన ప్రతి ఒక్కరు కూడా, అది చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు. అంటే ఆ మహిళ, అంటే శ్రీవిద్య ఎంత బాధకి లోనై ఉంటుంది, చనిపోయే ముందు ఎంత ఆవేదన చెందుంటుంది, ఎంత టార్చర్ అనుభవిస్తే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఉంటుంది అని చెప్పేసి నిజంగా శ్రీవిద్య స్టోరీ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా అందరి హృదయాలను ఈ ఘటన
కలిచివేస్తుందని చెప్పుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.